కాకినాడ జిల్లా కరపలో కోడి పందాలు ఆడేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు నిర్వాహకులు. పందాల్లో విజేతగా నిలిచిన వారికి 25 లక్షల విలువైన మహేంద్ర థార్ జీపును బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. పండుగ 3 రోజులు కలిపి కరపలో రోజుకు 20 పందాల చొప్పున మొత్తంగా 63 పందాల నిర్వహణకు బరిని సిద్ధం చేశారు. చివరి రోజున విజేతగా నిలిచిన వారికి జీప్ను అందజేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. కోడి పందాలు కొట్టు మహేంద్ర జీప్ పట్టు ఇది కాకినాడ జిల్లాలోని పందెం నిర్వాహకులకు పందెం రాయలకు ఇస్తున్నటువంటి ఓపెన్ ఆఫర్. ప్రస్తుతం నేను కాకినాడ రూరల్ కరప వద్ద ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే పందెం రాయలు ఏర్పాటు చేసినటువంటి పెద్ద భారీ ఇక్కడ ఎవరైతే పందెంలో ఎక్కువ కొడతారో వారికి దాదాపు 25 లక్షల రూపాయల విలువైన మహేంద్ర థార్ జీప్ని బహుమతిగా ఇవ్వనున్నారు. మనం చూస్తున్నట్టున్నాం కొత్త ఎఫ్ఆర్ వెహికల్. ఇది ఎవరు పరమాతుందని చెప్పి ఆసక్తి అందరిలో కూడా నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రతిరోజు కూడా ఇక్కడ 20కి పైగా పందాలు నిర్వహించుతున్నారు. ఈ 3 రోజులు కలిపి దాదాపు 63 పందాలు నిర్వహించేందుకు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే జిల్లాలోనే అతిపెద్ద కోడి పందాల బరీది. దాదాపు 1000 నుంచి 2000 మంది వరకు కూడా తిలకించేలాగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ గ్యాలరీకి మనం చూసినట్లయితే అటు సామాన్యులతో పాటుగా విఐపీలకు కూడా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అదే విధంగా చుట్టూ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. విఐపీలకు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి స్నాక్స్ ఇచ్చేలాగా ఇక్కడన్నీ కూడా ఏర్పాట్లు నిర్వాహకులు సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా పందెం రాయలను ఆకర్షించేందుకే ఇలాంటి ఓపెన్ ఆఫర్ జీప్ వంటి ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే ఓవరాల్గా 5 కోట్ల మేర పందాలు జరగవచ్చునన్న ఒక అంచనా కూడా ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ పండగ 3 రోజులు కూడా కోడి పందాలు జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇక ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఎక్కడ పడితే అక్కడ కోడి పందాలు జరుగుతున్న దృశ్యాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా సుదీర ప్రాంతాల నుంచి కూడా కోడి పందాలు తిలకించేందుకు ఆసక్తిగా వస్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే మహేంద్ర జీప్ ఓపెన్ ఆఫర్ ప్రకటించడంతో అందరి దృష్టి కూడా కాకినాడ రూరల్ కరప రూరల్లో జరిగినటువంటి ఈ కోడి పందెం బరి మీదే ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరెస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుండి.